నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు పండుగ? చికెన్ చిల్లీ గారెలండి. చికెన్ చిల్లీ గారెల? చికెన్ తో కూడా గారెలు చేస్తున్నారా? అవునండి. వావ్, చాలా కొత్తగా ఉంది యాక్చువల్గా. గారెలు విన్నాను, అంటే చిల్లీ గారెలు విన్నాను, కానీ చికెన్ చిల్లీ గారెలు నేనైతే ఇప్పటివరకు వినలేదు. అసలు తయారు చేసి ఎలా తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం. బట్ అంతకంటే ముందర ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు, చికెన్ చిల్లీ గారెలు అంటున్నారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. చికెన్, శనగపిండి, జీరా, ఆనియన్, కొత్తిమీర, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, సాల్ట్, ఆయిల్, లెమన్. చికెన్ చిల్లీ గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు ప్లీజ్ స్టార్ట్ చేద్దామా? చికెన్ చిల్లీ గారెలకి మనం ముందు చికెన్ కీమా చేసి పెట్టుకున్నామండి. ఈ చికెన్ మనం బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా మిక్సీలో కీమా చేసి పెట్టుకున్నాము. చికెన్ బ్రెస్ట్ పీస్? అవునండి. ఓకే. నేను ఇక్కడ ఏమైనా ఆయిల్ ఎప్పుడే పెట్టాలా, అవసరం లేదంటారా? పెట్టేసండి. ఈ లోపు ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుందామా? సరిపోతుంది. చాలా ఓకే. యా, చికెన్ బ్రెస్ట్ పీస్ని తీసుకొని మనం కీమా చేసుకున్నాము. కీమా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇందులో సాల్ట్, గ్రీన్ చిల్లీ. ఓకే. గ్రీన్ చిల్లీ మనకి ఎంత నైస్గా కటింగ్ వస్తే అంత నైస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. జింజర్. ఓకే. ఆనియన్, పెప్పర్, చిల్లీ పౌడర్. మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ చూసుకొని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇందులో మనం లైట్గా జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. గరం మసాలా. ఓకే. నాన్ వెజ్ కాబట్టి ఆ గరం మసాలా ఫ్లేవర్ తెలుసు. గరం మసాలా ఏం కానీ ఆ ఫ్లేవర్ అనేది మనకు ఆ వడలకి బాగుంటుంది. శనగపిండి మనం దీనిలో మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ అట్లాంటి ఓన్లీ శనగపిండే వాడుతున్నాము. శనగపిండి కూడా మనం ఎక్కువగా క్వాంటిటీ కానీ మనకి చికెన్ తీసుకున్న క్వాంటిటీ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే. మొత్తంగా కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే. సో అంటే ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని నానబెట్టుకోవడం అలాంటిది ఏదైనా ఉంటుందా? అవసరం లేదండి. అంటే మసాలా అంతా ఇంకడానికి అదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కీమా కొట్టుకున్నాం కంటే మనం వేసిన మసాలా మొత్తంగా కూడా ఇట్లా కలిపేసుకుంటాం కాబట్టి. ఓకే. సో ఇది ఏమైనా మనకి ఇలా కలుపుకొని మనకి కావాల్సి వచ్చినప్పుడల్లా వేసుకోవచ్చా? అంటే అలా నిలవ ఉంటుందంటారా? ఉంటుందండి. అంటే ఎన్ని డేస్? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా కాదు. నాన్ వెజ్ 1 or ఈ రోజు లేదా ఒక రోజు అయితేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఆ తర్వాత టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే. ఇందులో కొత్తిమీర. ఓకే. పుదీనా. ఓకే. సో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము స్పైస్ కోసం, లిటిల్ గ్రీన్ చిల్లీ, అలాగే వైట్ పెప్పర్ పౌడర్, అండ్ అలాగే కారం. అవునండి. 3 యాడ్ చేసుకున్నాం. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే మైదా పిండి, బియ్య పిండి బదులు మనం దీంట్లో శనగపిండి యాడ్ చేస్తున్నాం ఓన్లీ. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఎస్. సో యాడ్ చేసేసుకున్నామా మొత్తం ఆల్మోస్ట్ అన్ని? ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సి ఉన్నాయి? కొద్దిగా లైట్గా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే. అంటే అల్లం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలంటారా? అవునండి. కొద్దిగా అల్లం పేస్ట్. ఓకే. నాన్ వెజ్ కాబట్టి మనకు అది కొంచెం స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం అంతే కదా? ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అల్లం పేస్ట్ వాడటం వల్ల. ఓకే. దీనిలో లెమన్. దీంట్లో కూడా లెమన్ పిండుతున్నామా? లెమన్ పిండాలా కంపల్సరీగా, లేకపోతే అవసరం లేదంటారు? లెమన్ ఉంటే కనుక మనకి ఆ పులుపు అనేది కారం వేసినాం కంటే ఆ కారానికి ఆ పులుపుకి బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లెమన్ అనేది పిండితే మనం కలిపి పెట్టుకున్నాయి గారెలు వేసుకున్నాం. ఓకే. దీనికి కూడా మనం తడిలో ఉంచుకొని వేసుకోవాలా? అలాంటిది ఏదైనా అవసరం పడుతుందా, లేకపోతే అవసరం లేదా? మనకి అతుకుపోతున్నట్టుంటే కనుక కొద్దిగా వాటర్ కన్నా కూడా కొద్దిగా ఆయిల్ అనేది రాసుకొని వేసుకుంటే కనుక నీట్గా వస్తుందండి. మనకి మనం ఆయిల్ వేస్తాం కాబట్టి వాటర్ అనేది వేసినప్పుడు అది చిట్పట్లు ఆడుతుంది కాబట్టి అలా కాకుండా మనకి చేతికి అంటుకుపోతున్నట్టుంటే ఆయిల్ రాసుకుంటే బాగుంటుంది.
ఓకే ఓకే, సో అలా గారెలు వేసేసుకుంటున్నాం మొత్తం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంచిగా ఫాలో అయిపోతున్నారు కదా. ఈరోజు మనం వేస్తుంది చికెన్ చిల్లీ గారెలు అనమాట. సో ఈజీగానే ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీగా ఉంది. మనకి జస్ట్ ఆ చికెన్ అనేది కీమా ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫటాఫటాని వేసేసుకొని మంచిగా అలా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎస్, సో ఇలా మీరు చికెన్తో చేశారు కదా, చికెన్కి బదులు నాన్ వెజ్లో ఇంకా దేంతో చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో? మటన్ అని చేసుకోవచ్చు అండి, లేదా ఫ్రాన్స్ అయినా బాగుంటుంది. ఫిష్కి మనకి ఆ మీట్ అనే బోన్లెస్ కనుక దొరికితే కనుక అవి ఫిష్ చాలా స్మూత్గా ఉంటుంది కానీ ఫిష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫిష్ చేసుకునేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా అంటే ఎలా అంటున్నారు? ఫిష్ మనకి బోన్స్ ఉంటుంది కాబట్టి బోన్లెస్ తీసుకొని డైరెక్ట్గా ఫ్రై చేయకుండా లేదంటే బాయిల్ చేయకుండా దాన్ని పచ్చి దాంతోనే కీమా పేస్ట్ చేసి కానీ లేదంటే నైస్గా కట్ చేసి కానీ ఈ మసాలాలు మనం దానిలో శనగపిండి కన్నా కూడా మనం పచ్చి శనగపప్పు నానబెట్టి డైరెక్ట్గా పేస్ట్ కొడితే కనుక తొందరగా పట్టేసుకుంటుంది. అలా చేస్తే బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడే తిప్పమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? వన్ సైడ్ కాలిన తర్వాత మారుద్దాము. ఒక సైడ్ కాలిన తర్వాత. సరే పండుగారు, మొత్తానికి అద్భుతం అండి, సూపర్. చిన్న చిన్న గారెలు వేసారు కదా? అవునండి. అవును, ఇప్పుడు మామూలుగా మనము గారెల్ని పెరుగులో కూడా వేసుకొని పెరుగు అవ్వడం అంటూ ఉంటాం కదా, అలాంటివి ఇలాంటి ప్రయోగం దీంట్లో ఏమైనా చేయొచ్చు అంటారా? అసలు నాన్ వెజ్లో బాగోదండి అది, బాగోదా? మనకి వెజ్లో అయితేనే ఆ మినపపిండితో చేస్తే కనుక దాన్ని మొత్తం కూడా పట్టేసుకొని బాగుంటుంది. నాన్ వెజ్ కాంబినేషన్లో చేస్తే అంత బాగుండదు. ఓకే ఓకే, సో ఇవైతే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు కదా గారెలు? అవునండి. ఎస్, వావ్, నైస్ వన్, నైస్ నైస్. సో ఇంకా గారెలు సైజ్ అనేది మన ఇష్టం కదా, ఇంకా అంతే కదా? ఇది మనకి ఏ సైజు కావాలని వేసుకోవచ్చు అని, చిన్నగానే ఏం కాదు, పెద్దగా వేసుకున్నా కానీ దీన్ని ఎక్కువగా లావుగా కాకుండా కొద్దిగా పల్స్ వేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో అలా మంచిగా ప్రజెంటేషన్ అలా చేసుకోవాలన్నమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మనం స్పెషల్ పర్సన్స్ ఇన్వైట్ చేసినప్పుడు మనం మంచిగా అలా ప్రజెంటేషన్ చేసుకొని వాళ్ళకి అలా ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మంచిగా ఆనియన్స్తో కానీ లేకపోతే ఇంకా సంథింగ్ దేంతో అన్నా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కాంబినేషన్ కోసం చెప్పినట్టుగా మనకి టొమాటో సాస్ ఆర్ పుదీనా చట్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు దీనికి. వావ్, సూపర్ సూపర్ ఉంది చూడ్డానికి. కొద్దిగా పుదీనా చికెన్ చిల్లీ గారెలు రెడీ అని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మీరు ఇవ్వకపోయినా నేను లాక్కొని మరి టేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎప్పుడు వేస్తున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడో టేస్ట్ చేసేది అనిపిస్తుంది. సో దీనికి కాంబినేషన్గా మనకి ఎంచక్కగా పుదీనా చట్నీ కూడా ఉంది కాబట్టి పుదీనా చట్నీలో అలా కొంచెం మంచేసుకొని వావ్, అమోఘం. అసలు వావ్ కంటే కూడా ఇంకా అమోఘం, అద్భుతం, ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది, అంతంత టేస్టీగా ఉంది. పుదీనా చట్నీ లేకపోయినా చేస్తా అనమాట, అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అన్నీ. ఉప్పు కారం వేసిన స్పైసెస్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో పండుగారు సూపర్ అండి. సో పండుగారు ఈరోజు 2 డిషెస్ మాకు చూపించారు. ఒకటి బేబీకార్న్ పీనట్ వేపుడు, అలాగే చికెన్ చిల్లీ గారెలు. చాలా చాలా బాగున్నాయి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, బేబీకార్న్ పీనట్ వేపుడు అలాగే చికెన్ చిల్లీ గారెలు చాలా చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.